జై శ్రీరామ్, జై భారత్ మాత, జై గోమాత. భారతదేశం పేరు వినగానే ప్రపంచ దేశాలన్నీ ఎంతో గౌరవ భావంతో చేతులెత్తి నమస్కరిస్తాయి. దానికి కారణం భారతీయ దాంపత్య జీవన విధానం. భారతీయ దాంపత్య జీవన విధానం కారణంగా భారతదేశం ప్రపంచంలో పూజనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇదంతా గతం. నేటి పరిస్థితిని మనం పరిశీలనం చేసి చూసినట్లయితే భారతదేశంలో కూడా రోజు రోజుకు విడాకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆలుమగల మధ్య అనురాగాలు, ఆప్యాయతలు తగ్గుతున్నాయి. అన్యోన్యమైన ఆదర్శవంతమైన జీవన విధానం, దాంపత్య జీవన విధానం కనుమరుగవుతుంది. మరి దీనికి కారణం టీవీ సీరియల్ అయితేనేమి, సినిమాలు అయితేనేమి, పాశ్చాత్య విష సంస్కృతి అయితేనేమి, మొత్తం మీద భారతదేశంలో కూడా దాంపత్య జీవన విధానం దెబ్బతింటుంది. ఇటువంటి దుర్భర దయనీయ పరిస్థితి నుంచి దేశాన్ని, ధర్మాన్ని, భారతీయ దాంపత్య జీవన విధానాన్ని సంరక్షించగలిగినటువంటి ఏకైక శక్తి శ్రీరామాయణ గ్రంథానికి మాత్రమే ఉన్నది. శ్రీరామాయణంలో వనవాసానికి వెళుతున్నటువంటి రామచంద్రమూర్తితో కౌశల్యామాత ఇలా అంటుంది: రామా, నీవు నాకు లేక 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 పుట్టిన బిడ్డవురా. నీవు లేకుండా నేను బ్రతకలేను. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. కావున రామ, నేను కూడా నీతో వనవాసానికి వస్తాను అంటుంది. అప్పుడు తన తల్లైన కౌశల్యతో రాముడు ఇలా అంటాడు: అమ్మా, నీ భర్త దశరథ మహారాజు గారు. అటువంటి దశరథ మహారాజు గారు నీకు సర్వం. ఏ స్త్రీకైనా సరే వివాహానంతరం భర్తే తన జీవితం యొక్క సర్వస్వం. భార్యకు భర్తే గతి. అటువంటి భర్తను విడిచిపెట్టి నీవు నాతో రావడం అనేది ధర్మం కాదమ్మా. ఏ స్త్రీ అయితే త్రికరణ శుద్ధిగా భర్తను ప్రేమించి సేవిస్తుందో అటువంటి స్త్రీ ఎటువంటి నోములు నోయకపోయినా, ఎటువంటి వ్రతాలు చేయకపోయినా స్వర్గాన్నే పొందుతుంది. ఏ స్త్రీ అయితే భర్తను ప్రేమించకుండా, సేవించకుండా నోములు నోచినా సరే అటువంటి స్త్రీ నరకాన్నే పొందుతుంది. కావున భార్య భర్తను ప్రేమించడం, సేవించడమే భార్య యొక్క ప్రధాన ధర్మం, పతివ్రత ధర్మం అని చెప్పి చక్కటి పతివ్రత ధర్మాన్ని రామచంద్రమూర్తి మనకి రామాయణంలో చెప్పారు. అదేవిధంగా వనవాసానికి బయలుదేరుతున్న రాముడు సీతతో అంటాడు ఇలా: సీత, నేను వనవాసానికి వెళ్తున్నాను. 14 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని వస్తాను. అప్పటి వరకు నీవు అయోధ్యలో ఉండి మీ అత్తగారు అయినటువంటి కౌశల్యను సేవించు అని చెబుతాడు. వెంటనే సీతమ్మ అంటుంది రాముడితో: రామా, నేను నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేను. వనవాసం ఎంత క్లేశములతో కూడి ఉన్నదైనను నీ యొక్క సాహచర్యం చేత, నీ సాంగత్యం చేత అది నాకు సుఖంగానే ఉంటుంది, శాంతిగానే ఉంటుంది. నీకు ఉన్నటువంటి అడవి నాకు, అంటే నీతో కలిపి ఉంటే నాకు అడవి అయోధ్యతో సమానం. నీతో కలిపి లేకపోతే నాకు అయోధ్య కూడా అడవితో సమానం. కాబట్టి నాదా, భార్య భర్తని విడిచిపెట్టి ఉండకూడదు. కాబట్టి ఆ ధర్మానికి కట్టుబడి నేను నీతోనే కలిపి ఉంటాను, అడవిలో అయినా సరే, అయోధ్యలో అయినా సరే, తప్ప నీకు దూరంగా నేను ఉండను. ఎటువంటి కష్టాలైనా నష్టాలైనా సరే భర్తతో కలిసి అనుభవించడమే భార్యకు స్వధర్మం అని చెప్పి చక్కటి భార్య ధర్మాన్ని కూడా సీతమ్మ మనకు రామాయణ గ్రంథంలో అందించింది. ఐశ్వర్యాన్ని కోల్పోయిన నరాధముడైన రాముణ్ణి విడిచిపెట్టి త్రిలోకాధిపతైన నన్ను వరించు అని రావణాసురుడు అశోకవనంలో సీతమ్మతో పలికినప్పుడు సీతమ్మ రావణాసురుడికి చక్కటి సమాధానం చెబుతుంది: ఒరే వెర్రి రావణ, సీతారాములంటే ఏమనుకుంటున్నావు? భార్యాభర్తలంటే ఏమనుకుంటున్నావు? సూర్యుని యొక్క తేజస్సును ఎలా వేరు చేయలేమో, చంద్రుని నుంచి వెన్నెలను ఎలా వేరు చేయలేమో, భార్యాభర్తలైన సీతారాముల్ని అలా వేరు చేయలేవురా. సీత వేరు, రాముడు వేరు కాదు. సీతారాములంటే ఒక్కటే. అంటే భార్యాభర్తలు అనగా ఇద్దరు కాదు, ఒక్కటేనే చక్కటి సమాధానాన్ని, దాంపత్య జీవన వైభవం గురించి సీతమ్మ మాటల ద్వారా మనకి రామాయణంలో చెప్పబడింది. అదే విధంగా రామచంద్రమూర్తి సీతాపహరణం జరిగిన తరువాత సీత కోసం ఎంతగానో విలపిస్తారు, ఎంతగానో పరితపిస్తారు. సీతమ్మ యొక్క విరహ వేదనను ఎంతగానో అనుభవిస్తారు. సీతమ్మ గురించి వెతుకుతూ ఆ రామచంద్రమూర్తి సీతమ్మ జాడ తెలియక నేల మీద పడి బోరును విలపిస్తారు. అదేవిధంగా అశోకవనంలో
హనుమంతుడితో సీత మాట్లాడేటప్పుడు సీతమ్మ అడుగుతుంది, హనుమా నా ప్రాణనాథుడైన రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు అని. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఏమి చెప్పమంటావమ్మా, నీ గురించి అహర్నిశలు కూడా ఆలోచన చేస్తూ నీ గురించి ఎంతో విరహవేదన అనుభవిస్తూ రామచంద్రమూర్తి కంటి నిండా నిద్రపోవడం మానేశారు, కడుపు నిండా భోంచేయడం మానేశారు అని రాముని యొక్క స్థితి చెప్తాడు. అంటే రాముడు ఏం చెప్తున్నాడు, భార్య కోసం భర్త ఏ విధంగా పరితపించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, భార్య కోసం ఎలా ప్రయత్నించాలి అనే భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమను మనకి శ్రీరామాయణ గ్రంథంలో సీతారాములు ఇరువురు కూడా ఆచరించి చూపించారు. అటువంటి శ్రీరామాయణ గ్రంథ పఠనం ద్వారా క్షణక్షణం క్షీణిస్తున్న భారతీయ దాంపత్య జీవన విధానం మరలా వృద్ధి చెందుతుంది. అందుకని ప్రతి భారతీయుడు కూడా క్రమం తప్పకుండా శ్రీరామాయణ గ్రంథాన్ని పఠించి అందులో ఉన్నటువంటి అన్యోన్య ఆదర్శ దాంపత్య జీవితం గురించి తెలుసుకుని అందరూ కూడా అన్యోన్య అనురాగ దాంపత్య జీవితాన్ని గడపాలని, ఆ సీతారాముల యొక్క అనుగ్రహంతో భారతీయ దాంపత్య జీవన విధానం పూర్వపు వైభవాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.